గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం తన స్వగ్రామానికి వెళ్లారు. స్వగ్రామంలో ఉండగానే ఆయనకి ఇంట్లోనే గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతోనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే తమ్మినేని వీరభద్రం అంటే గత ఎన్నికల్లో తమ్మినేని వీరభద్రం తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, సారథిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు పొత్తుకు వెళ్ళిన సందర్భంలో సిపిఐతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఏర్పడింది. కానీ సిపిఎంతో పొత్తు కుదరలేదు. దీంతో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది తెలంగాణలో సిపిఎం. ఎన్నికల్లో దాదాపు 7-8 చోట్ల సింగిల్గానే అంటే సిపిఎం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేసింది. పాలేరు నుంచి, ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైన ప్రాంతం, పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం ఎన్నికల బరిలోకి దిగారు. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. దీంతో పాలేరులో తమ్మినేని వీరభద్రం ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం రేవంత్ రెడ్డిని కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతానికి సిపిఎం కూడా కాంగ్రెస్ మిత్రపక్షంలో ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి నడుస్తుందని చెప్పాలి. అయితే ఎన్నికల వ్యవహారాలను పక్కన పెడితే తమ్మినేని మాత్రం ఆరోగ్యంగా ఉండాలని ఆయనకి గుండెపోటు వచ్చిందనే విషయం తెలిసి పలువురు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వేగంగా కోలుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం తమ్మినేని వీరభద్రానికి సంబంధించిన ఆరోగ్య వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆసుపత్రి నుంచి బులెటిన్ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతానికి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తోంది.